తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 1.5 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూదాలు ఎక్కువైనాయి. పొద్దుటూరు నియోజకవర్గం అయితే కదా విచ్చలవిడి జూదాలు అసాంఘిక కార్యకలాపాలు. మేము 1.5 సంవత్సరంగా ప్రతిరోజు మాట్లాడుతున్నాం మేము. అది కూడా ఊరిగా మాట్లాడంలే, సాక్ష్యము ఆధారము చూపించి మాట్లాడుతున్నాం. నక్కల జిల్లాలో జూదం ఆడతారని చెప్పినాం, నక్కల జిల్లాలో దొరికినారు. క్యాష్లో నిర్వహిస్తారని చెప్పినాం, ప్రజలందరికీ తెలిసింది, మీకు తెలిసింది. మటకా ఉంది అంటే నెంబర్ చెప్తా ఏమొచ్చినది, మంగతాయి ఉంది అంటే ఆడాడే చూపిస్తానని, స్థలాల ఆక్రమణ అంటే చూపిస్తాం. బియ్యం అమ్ముతారంటే రామాంజలి అమ్ముతున్నాడు 3వ వార్డు, మురళి అమ్ముతున్నాడు 5వ వార్డు చెప్తాం. పిటిషన్లు పెట్టారంటే పెట్టారు, లెక్కలు కొట్టేస్తున్నారు, అది అందరూ కూడే కూర్చోండి. ఈ 1 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు పట్టణంలో నియోజకవర్గంలో విచ్చలవిడి జూదం పెరిగిపోయింది. వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో, కొండారెడ్డి గారి యొక్క సహకారంతో. ఈ పొద్దుటూరు దేని గడ్డ అంటే కదా 100కు 100% జూదాల గడ్డ. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, వరదరాజిరెడ్డి కొండారెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ అనునీయులు కౌన్సిలర్లు పాడు పరదేశి కలిసి విచ్చలవిడి జూదం నిర్వహించారు. నేను ఎస్పీ గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా, మేము చెప్పిన మాటలు అబద్ధమైతే, జూదం ఈ ఊళ్ళో లేదనుకుంటే, వరదరాజి మనుషులే జూదం నిర్వహించకుండా ఉంటే ఆ జీవితంలో మరొకసారి స్టేట్మెంట్ కూడా ఇయ్యాను. కానీ పోలీస్ ఎస్పీ గారి దగ్గర నా మాట పోగొట్టుకుంటా, నా విలువ పోగొట్టుకుంటా, నా గౌరవాన్ని పోగొట్టుకుంటా అబద్ధాలు మాట్లాడితే. నేను ఎస్పీ గారికి స్పష్టంగా చెప్తానా, విచ్చలవిడిగా జూదాలు ఉన్నాయి ఈ ఊర్లోనే. మీ సిఐలు ఎస్ఐలు ఏం చేయలేని పరిస్థితి. డిఎస్పీ గారు కంట్రోల్ చేయాలని చూసినారు. ఆయనకు అవినీతి మరక బేసి బోర్డు బయట తిరగదు, చెయ్యదు, లంచం తీసుకుంటుంది అని ఆయన మీద లేని నిందలు వేసి ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ఎస్ఐలు సిఐలు ఏం చేస్తారు, ఏం చేయలేదు.